మన పెద్దలు జేసీ ప్రభాకర్ అన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కార్యకర్తల మీటింగు ఎందుకు పెట్టినారు, చెప్పినేది వినిపోతాం అనేది కాదు. అన్న మన అందరికీ ఒక పరీక్ష పెట్టినాడు ఈరోజు. కారణం, ఒక బూత్కు 5 నుంచి 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. సెలక్షన్ చేసుకొని మంచికి 50 ఓట్ల 100 ఓట్ల అనేది వాళ్ళను ఆ 100 ఓట్లు ఎవరైతే తీసుకున్నారో ఆ ఓటర్ను ఎడ్యుకేటెడ్ చేయాలి. ఎందుకు మనకు జేసీ కుటుంబం అవసరము యాడికి అనే దానిపైన అవగాహన తీసుకొచ్చి ఓటు ఎవరికేస్తే బాగుంటుందని అవగాహన చేసి ఎవరి బూతులో అయితే వాళ్ళకు మెజారిటీ వస్తుందో వాళ్ళు అన్న దగ్గర లీడర్గా గుర్తింపు పొందుతారు. ఇక్కడ మనకు యాడికిలో టౌన్ మాత్రమే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. సపోజ్ ఒక వార్డులో వారు ఓట్లు ఉంటాయి, ఒక వార్డులో వారి ప్రభావితం కూడా ఉంటుంది. అవతల వార్డులో ఉన్నవాడు కూడా మన వార్డులో మనకైతే అప్పచెప్పినారో అవతలి వార్డులో ఉన్న వాళ్ళ ప్రభావితం తీసుకొని, అన్న నువ్వు చెప్తే మా వార్డులో ఓట్లు వేస్తారు, మీ బంధువులు ఉన్నారు వాళ్ళకు కొంచెం నువ్వు వచ్చి చెప్పుదురా, మేము చెప్తుంటే అటు ఇటు ఉన్నారు, నువ్వు వచ్చి చెప్పుదురా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఉపయోగించుకొని ఎవరి వార్డులో వాళ్ళు మెజార్టీ తెచ్చే వాళ్ళే లీడర్గా గుర్తింపు పొందుతారు. అలాగే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యాడికి తాడపత్రిలో మనకు ఆపోజిట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్గా నిలబడ్డాడు. అతనికి 2 చేతులు లేవు. వీటికి పొద్దున్నే 5 గంటలు లేచి ఇంటికాడి పోయి అన్నా నీకు ముక్కుతాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. పొద్దున్నే 5కి లేచి 8 గంటలకల్లా అన్నం ముక్కడం అని చెప్పాడు. వాళ్ళు లాస్ట్కి యాసిని తట్టుకోలేక నీకు ఓట్లు వేసాం పోరా నాయన అని చెప్పేసి ఆ వ్యక్తిని గెలిపించడం జరిగింది. అంటే 2 చేతులు లేనటువంటి వ్యక్తి కౌన్సిలర్ అయినా అంటే మనం అన్ని వండుకొని అన్ని అంగులు వండుకొని మన వార్డులో మన బూత్లో 1000 ఓట్లలో మన మెజార్టీ ఒకరం కాదు 10 మంది 100 మందికి ఒకరు 100 మందిలో మనం 52 ఓట్లు 100కు 99 తీసుకున్నా 52 ఓట్లు సంపాదించుకున్నా కూడా మనకు 10%తో ఆ ఓటు బయటకు వస్తుంది. 100కు 100 వస్తాయని చెప్పడంలే, 100కు 50 నుండి 60 ఓట్లు. ఎప్పుడు ఆ ఓట్లు వేయగలంటే అన్న ఇందాక చెప్పినాడు, మీరు పగులంతా పని చూసుకోండి, పగులు డిస్టర్బ్ కావద్దండి. సాయంత్రం 6 గంటలప్పుడు మీకు వచ్చేది 40 నుండి 50 ఇళ్ళు అయితే రోజు ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఏరుకోండి. ఎటువంటి బస్సులో సాయంత్రం కదా మనం డ్యూటీకి పోయినట్ల 6 నుంచి 8గా, పొద్దున 5 నుండి 7 వరకు ఆ టైంలో ఆ కుటుంబం వాళ్ళు అంతా ఉంటారు. ఊరిగా మనం ఇంటికాడ పడుకొని టిఫిన్ తిని 10 గంటలకు పోతే ఆ ఇంట్లో ఎవరు ఉంటారు. పొద్దున 5 నుండి 6గా, సాయంత్రం 6 నుండి 7గా 1 గంట మనం నిన్న చెప్పొచ్చినాం కదా ఇలా ఇంటికాటికి రేపు ఎందుకు పోవాలనుకోవద్దండి. వాళ్ళకు చెప్పి విసుగు సమయానికి ఓటెక్కపోరా పో అనే పరిస్థితి తీసుకొచ్చే మనకు జేసీ కుటుంబం ఎందుకు అవసరమని అది కూడా చెప్పాలి. మనకు ప్రభాకరన్నకు ఒక విజన్ అనేది ఉంది, చంద్రబాబు నాయుడు కూడా ఒక విజన్ ఉంది. ఒక 20 ఏళ్ళ తర్వాత ఎట్టుంటామో మన అనేది వాళ్ళ మైండ్లో ఉంటుందన్నమాట. ప్రభాకరణ కానీ సపోజ్ ఎవరైనా కనుక నేను సంపాదించుకోవాలా, నా కుటుంబాన్ని సంపాదించుకోవాలా, నా కుటుంబం బాగుండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది.
మన జేసీ ప్రభాకర్ కుటుంబం అనేది ఒక భాగం. అయితే నా తాడపత్రి బాగుండాలని ఆయన సర్వీస్ ఎక్కువ 2014 వరకు కూడా తాడపత్రికే కేటాయించినాడు. మనకు ఎమ్మెల్యే అయినాక ప్రతి మండలంలో మనం చేసిన పని ఒకటి ఉండాలని కృతజ్ఞత ఉంది. నాకైతే కరెక్ట్ తెలియదు కానీ తాడపత్రి మున్సిపాలిటీకి కొన్ని 100 కోట్ల ఆస్తి సంపాదించినాడు. అన్ని ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా కానీ అన్ని సంవత్సరాలు తాడపత్రి వాళ్ళ హవాలో ఉన్నప్పుడు కానీ మున్సిపాలిటీకి ఎంత సంపాదించింటే అంత 10 ఆస్తి తాడపత్రిలో సంపాదించి ఉండాలా మన నాయకులైతే. ఆయన మున్సిపాలిటీ సంపాదించిన ఆస్తులే నాకు ఎక్కువ కనపడుతున్నాయి కానీ నాకు తెలిసినంత వరకు ఆయన సంపాదించుకున్న ఆస్తులు తాడపత్రులు ఎక్కువ కనపడలేదు. కొన్ని రోజులకు కొన్ని కోట్ల ఆస్తులు అయితే తాడపత్రి మున్సిపాలిటీ. ఆయన ఎమ్మెల్యే అయినాక మనకు కూడా కొంచెం ఆయనతో తిరుగుతూ ఉండి కొంచెం స్వార్థం ఏర్పడింది. అన్నా నీ వయస్సు అంతా నీ కాలం అంతా తాడపత్రి చేసినావు, మండలాలకు ఇప్పుడు మేము కూడా నీకు ఎమ్మెల్యేగా ఓట్లు వేసినాము, మండలాలలో కూడా కొంచెం ఆ పంచాయతీకి కానీ ఆ మండలానికి కానీ కొంచెం అసెట్లు ఆస్తులు సంపాదన ఆలోచన వచ్చినప్పుడు నేను ఇప్పుడు తాడపత్రి కాన్స్టిట్యున్సీకి అంతా ప్రజాప్రతినిధిని కాబట్టి మండలాలు కూడా ఒడుగురు అయితేనేమి, తాడపత్రి అయితేనేమి, యాడికైతేనేమి, పొప్పూరు అయితేనేమి గవర్నమెంట్ పైన ఆధారపడుకోకుండా ఒక పంచాయతీలు కానీ ఒక మండలాలు కానీ మినిమం ఒక ఇన్కమ్ సోర్స్ చేయాలనే ధ్యేయంతో ముందుకొచ్చి యాడికిలో ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఒక మంచి కళ్యాణ మండపం కడితే మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, కనీసం ఆ పంచాయతీ బాగోగులంగా ఉంటాయని ఆలోచన చేసి అదేవిధంగా కొన్ని చిన్న కాంప్లెక్స్ సెంటర్లో పెద్ద కాంప్లెక్స్ కూడా ఒకటి కట్టినాడు. విజన్ అంటే ఈ ఇన్కమ్ సోర్స్ ఎప్పటికైనా ఈ పంచాయతీకి కానీ దీనికి కానీ ఉంటుంది అన్నాడు విజన్. అలాగే జేసీ దివాకర్ గారినప్పుడు జేసీ నారాయణ ప్రాజెక్ట్ నుండి గడ్డికోట నుండి మనకు నీళ్ళు వచ్చాయి. లెంత్ ఆఫ్ పైప్ లైన్ అయిన వలన అప్పుడప్పుడు 2 రోజులు 3 రోజులు బ్రేకింగ్ వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని వేల జనాలు ఉన్నారు యాడికిలో, 2 రోజులు నీళ్ళు రాకపోతే ఏమి పరిస్థితి అని ఒక ఆలోచనకు వచ్చినాడు. ఆల్టర్నేటివ్ కోటి కావాలనుకున్నప్పుడు చాగళ్ళ నుండి కొన్ని కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి మరి సీఎం దగ్గరికి పోయి గండికోట ప్రాజెక్టు ఉన్నా కానీ ఇంకొక పైప్ లైన్ తెచ్చి కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఈరోజు పరిస్థితి ఏమైందంటే మన పెద్దలు ఉండి మన నాయనగారు గారు పెద్ద ఇల్లు కట్టించింటే దాన్ని సున్నం కొట్టుకోలేని పరిస్థితి మనది. ఇన్ని పెద్ద ప్రాజెక్టులు పెట్టి నీళ్లు లేక యాడికి ఇబ్బంది పడతాంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ జాగాల్లో ఫ్లడ్ వచ్చి మెయింటెనెన్స్ చేస్తే యాడికి సబ్సిడీ నీళ్ళు ఆ మెయింటెనెన్స్ చేసి దాని మగం కూడా చూడని ప్రజాప్రతినిధులు ఈరోజు మనం పాలిస్తుంటది. ఆ రోజు యాడికి ఎన్ని నీళ్ళు వచ్చాయని ఆ ప్రెసిడెంట్ కానీ ఇంకోరు కానీ పట్టించుకోవాలి. పద్దలు లేస్తానే ఆయన బస్సులు తిరుగుతున్నాయా, బస్సులు పోయినాయనగా చూడేసేది. 6 రూపాయల యాడికి ఎన్ని లక్షల లీటర్లు పోయినాయని వాట్సాప్ రావాలా. పొరపాటు అప్పుడు మేము రోడ్డు పని జరిగేటప్పుడు ఎక్కడైనా ఒక రోజు పైప్ కట్ అయితే నేను లేకముందే నిద్రలో ఉన్నప్పుడే ఫోన్ వచ్చింటుంది నాకు, ఏం చేసినావా అయిపోతే యాడికి నీళ్ళు పోలేదని. అంటే అంత ఇంప్రెషన్ వాడి అవగాహన. పొరపాటు ఎక్కడ పైప్ లైన్ లీకేజ్ అయినా కానీ 6 గంటలకు ఆయన దృష్టి పోయిందంటే ఎంత ప్రజల పైన ఎంత అవగాహన ఉందో, ఎంత ఆలోచన ఉందో, ఎంత ఆతృత ఉందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మనకు ఉంది ఈరోజు.
అది మెయింటైన్ చేయాలంటే ఆ మెమరీ పవర్లో అయితేనే కానీ ఇంకోటి కానీ అది